श्रीचैतन्य श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण माता जी माता जी वी वर इन 4.9 కదా फोर्थ శ్లోకం फोर्थ చాప్టర్ నైన్త్ శ్లోకం ప్రభుజీ. ఓకే మాతా जी సో 4.9 శ్లోకం ఏమంటున్నది అంటే జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అనేటువంటి శ్లోకం అన్నమాట. సో ఇందులో మనం మీనింగ్స్ కూడా చదివాం మొన్న. ఓన్లీ ఫస్ట్ పేరా వరకు చదివినట్టు ఉన్నాం మనం. సో జస్ట్ వీల్ రీక్యాప్. భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్జునునికి తన జన్మ ఎటువంటిది, తనకు అసలు జన్మ అంటూ ఉందా, మరి జన్మ లేనప్పుడు ఎలాగా భగవంతుడు ఎలా కనిపిస్తాడు మనకి అంటే అతను అవతారము తీసుకుంటాడు. అవతరణము అంటే పైనుంచి దిగి రావడము, ప్రత్యక్షము అంటే మనకి కనిపిస్తాడనమాట. సో ఈ వైవస్వత మన్వంతరంలో మనము ఇప్పుడు 28వ చతుర్యుగంలో ఉన్నాము. ఒక చతుర్యుగం అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 కలిస్తే ఎంత 4,32,000 ప్లస్ 8,64,000 తర్వాత 12,00,000 తర్వాత దానికి మళ్ళీ 4,00,000 కలిపితే 17,28,000. సో ఇవన్నీ టోటల్ చేస్తే ఒక చతుర్యుగం అవుతుందన్నమాట. దీన్నే మహాయుగము అంటారు. సో ఇటువంటి 28 మహాయుగాలు ఆరు చతుర్యుగాలు గడిస్తే ఆ చతుర్యుగాలలో 28వ చతుర్యుగంలో ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా తన లోకం నుంచి దిగి వస్తాడనమాట. మిగతా అవతారాలలో భగవంతుని ఆవేశ అవతారాలు వస్తాయి. భగవంతుడు స్వయంగా రావడం అంటే ఓన్లీ 28th చతుర్యుగంలో భగవంతుడు మన భూమి మీదకి వస్తాడనమాట, ఈ విశ్వంలోనికి. సో అదే చెప్తున్నాడు భగవంతుడు ఏమని, అర్జున నా జన్మము మరియు కర్మ దివ్యత్వము యథార్థముగా ఎరిగిన ఈ రెండిటిని ఎలాగా, జన్మం అంటే అవతరణ. దేవకి వసుదేవులకి భగవంతుడు ఏం చేశాడు, ఫస్ట్ తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. శంఖచక్ర గదా పద్మధారుడై కిరీటంతో ఆభూషణములతో దివ్య సుందర మూర్తి భగవంతుడు వాళ్ళకి కనిపించి వాళ్ళకి ప్రభుజీ. చెప్పాడు. హరి బోల్. మాతాజీ ప్రభా మాతాజీ ఇన్వైట్ చేయమన్నారు ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. ఓకే, సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం మాతాజీ. యాడ్ చేశాను మాతాజీ. హరి బోల్. ప్రభా మాతాజీ వినిపిస్తుందా? వచ్చారు. హరే కృష్ణ. ప్రభా మాతాజీ వినిపిస్తుందా?
హరే కృష్ణ ప్రభుజీ వినిపిస్తుంది. ఓకే, నైస్ మాతాజీ. ఓకే మాతాజీ, మనము 4.9 శ్లోకంలో చదువుకొని మనం డిస్కస్ చేస్తున్నాము. ఏమంటే భగవంతుడు ఎలాగా ఈ చతుర్యుగం అంటే 28వ చతుర్యుగంలో స్వయంగా భగవంతుడు అవతారాన్ని తీసుకుంటాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. సో మిగతా యుగాల్లో భగవంతుని ఆవేశ అవతారాలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నా యొక్క జన్మ అంటే నేను ఎలాగ అవతరిస్తాను ఓ అర్జున, నేను ఒక్క నిమిషం షేర్ చేస్తానునండి ఇది మీకు. కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథాతథముగా ఎరిగినవాడు దేహంను విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మించక నా శాశ్వత ధామమును నన్నే పొందుతాడు. అంటే భగవంతుడు అంటున్నాడు ఎలాగా శాశ్వతమైనటువంటి ధామం అంటే మన ధామం ఎక్కడ? గోలోక ధామం. అంటే ఇప్పుడు మనకి ఎలాగా, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదండి. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం అయింది? మనం హ్యాపీగానే ఉన్నాము, మనకు ఒక ఇల్లు ఉన్నది, మనకి ఫ్యామిలీ ఉన్నది. సో వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్. సో మనకేం ప్రాబ్లం ఉన్నది? మళ్ళీ ఇంకొక జన్మ ఉందో లేదో ఎవరు చూశారు? అట్లీస్ట్ ఈ జన్మలో మనం ఎంజాయ్ చేసేమనేటువంటి ఆర్గ్యుమెంట్స్ మనకి చాలామందితో కనిపిస్తుంది. రేపు ఎవరు చూసి వచ్చాడు, ఈరోజే ఎంజాయ్ చేసేసేయండి. సో కానీ భగవంతుడు ఏమంటాడు? కర్మ ఏమిటి ఆ కర్మం అనేటువంటి మనల్ని వదలదు. దాన్నే ఏమంటారు? కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతం అనేటువంటిది మనము ఎలాగైతే ఒక బీజము అంటే ఒక సీడ్ మనము ప్లాంట్ చేస్తే అది ఏ సీడ్ అయి ఉంటుంది, దాని ప్రకారము దానికి ఫలం అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టొమాటో చెట్టుకి ఒక సీడ్ నాటాము, ఆర్ బ్రింజాల్, ఆర్ మిరపకాయ, ఆర్ ఇంకోటి మామిడికాయ, ఇలాగా. సో ఇవన్నిటికీ కొన్ని కొన్ని నెలల్లో వచ్చేస్తుంది ఫలము. కానీ కొన్ని ఏళ్ల తర్వాతనే వస్తుంది. టెంకాయ ఉన్నది, టెంకాయ ఫలం రావాలంటే కనీసం 5 ఏళ్ళు, అంటే ఇప్పుడు హైబ్రిడ్ ఉన్నాయి తొందరగా వస్తుంది. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా పట్టొచ్చు అనమాట. సో ఇలాగ మనిషి చేసినటువంటి కర్మ అది మెచ్యూర్ అవ్వాలి అంటే కొన్ని జన్మలు కావాలి. ఒక్కొక్కసారి ఇదే జన్మలో కూడా అది ఫలం అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. కానీ కొంతమంది దాన్ని విశ్వసించరు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు? నా మీద పూర్తి విశ్వాసము ఉన్నవాడు నా జన్మ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఎలాగా? భగవంతుని ఆత్మ, అతని శరీరము వేరే వేరే కాదు, అతనిది దివ్యమైనటువంటి శరీరము. అతనికి జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది లేదు. ఎందుకు? భగవంతుడు అజన్ముడు అజ అంటే జ అంటే జన్మము, నా జ అంటే జన్మము లేని వాడు భగవంతుడు. మరి ఎలాగా? మరి జన్మం గురించి ఎందుకు చెప్తున్నారంటే నాకు జన్మమే లేదని తెలిసినటువంటి వాడు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నా జన్మము మరియు కర్మము, నా జన్మం ఎటువంటిది? భగవంతుని జన్మ ఎటువంటిది? అతనికి జన్మనే లేదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మరి జన్మనే లేదంటే ఎలాగ దిగి వస్తున్నాడు అంటున్నారంటే అది అవతరణ. తన లోకం నుంచి ఈ లోకానికి భగవంతుడు వస్తున్నాడు. ఎలాగా అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్లో మనం లేము కదా, పై ఫ్లోర్లో ఉన్నాము, కింది ఫ్లోర్లో మనం కనిపించాం కదా. అంటే భగవంతుడు అలా కాదు. భగవంతుడు అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అందుకే అంతర్బహిత్ తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. హరి అనేటువంటి వాడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మరి జన్మం ఎత్తారు కదండి దేవకి వసుదేవులకి భగవంతుడు జన్మం ఎత్తాడు కదా. అంటే అతడు ఏం చేశాడు? ముందే చెప్పాడు. వాళ్ళు ఎవరు? పృష్ణి గర్భ సుతప అనేటువంటి వాళ్ళు. పృష్ణి మరియు సుతప అనేటువంటి దంపతులు వాళ్ళు భగవంతుని గురించి ప్రార్థించారు కొన్ని వేల సంవత్సరాలు. ఒక 10,000 సంవత్సరాలు భగవంతుని గురించి తపము, తీవ్రమైనటువంటి తపము. అంటే ఏ సీజన్కి కూడా వాళ్ళు చెక్కు చెదరకుండా, ఎండైనా వానైనా తర్వాత వర్షమైనా స్నో అయినా వాళ్ళు కదలలేదన్నమాట. అంటే అంతటి దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో, దృఢ భక్తితో భగవంతునికి
తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చినటువంటి భగవంతుడు వాళ్ళని ఎదురుగా ప్రత్యక్షమైతే వాళ్ళు ఏమి కోరుకోవాలి అంటే భగవంతుని చూడాలనే విషయంతో వాళ్ళు తపస్సు చేశారు. కానీ భగవంతుడు కనిపించిన తర్వాత భగవంతుడు అన్నాడు, నేను ఎప్పుడైతే కనిపిస్తానో ఊరికే నేను వెళ్ళను, మీకు ఏదైనా వరం ఇచ్చే వెళ్తాను. అంటే వాళ్ళకి ఏమి కోరుకోవాలో తెలియలేదన్నమాట. కేవలం భగవద్ దర్శనం గురించి వాళ్ళు తపస్సు చేశారు. కానీ భగవంతుడు కోరుకోమంటున్నాడు కదా, ఏమి కోరుకోవాలి అని వాళ్ళకి తెలియకుండా నీలాంటి కొడుకు కావాలి అనేటువంటిది 3 సార్లు పలికారు. భగవంతుడా, నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి అని 3 సార్లు అడిగేటప్పటికి భగవంతుడు తథాస్తు అన్నాడనమాట. అని భగవంతుడు ఏమన్నాడు, అలాగే కుదరని, అలాగే కుదురుతుంది, కానీ నాలాంటి వాడు అని అన్నారు కాబట్టి నాలాంటి వాడు అనేటువంటి వాడు లేడు. ఎందుకంటే నాకు సమమైనటువంటి వాడు, నాకైనా ఉన్నతమైనటువంటి వాడు ఎవరూ లేరు కాబట్టి నేనే మీలో నా జన్మ అంటే అవతారాన్ని తాళుతాను. ఎందుకంటే నాకు జన్మ లేదు, మరి ఎలా పుట్టాలంటే అది శుక్లశోణిత సంహితము కాదు. భగవంతుడు అతడు దివ్య రూపముతో దేవకి గర్భంలో ప్రవేశించాడు. అంతకుముందే చూపించాడు, చూడండి నా రూపాన్ని చూడండి, దర్శించండి అని వాళ్ళు చేసినటువంటి అంటే వాళ్ళు మర్చిపోయారు, కానీ భగవంతుడు గుర్తు చేశాడు. ఎలాగా, ఫస్ట్ యజ్ఞనామక రూపంలో మీకు నేను పుత్రునిగా జన్మించాను, తర్వాత వామనావతారంలో అదితి కశ్యపులు మీరే, తర్వాత ఇప్పుడు దేవకి వసుదేవులు ఈ 3వ జన్మలో మీకు నేను శ్రీకృష్ణునిగా అవతారాన్ని దాలుస్తాను. మీ బిడ్డగా నేను మీ గర్భంలో ప్రవేశించి నా జన్మ అంటే నా అవతారాన్ని ప్రపంచానికి తెలియచేస్తాను అని చెప్పాడు. సో ఈ జన్మ రహస్యం అంటే భగవంతుని ఈ జన్మ రహస్యాన్ని అవతారము అని అనుకుందాం. ఎవరైతే తెలుసుకుంటారో మరియు భగవంతుని యొక్క కర్మలు, అతని కర్మలన్నీ కూడా దివ్యత్వము, మనం ఆ డౌట్ పడకూడదు అనమాట. ఏది భగవంతుడు ఇలా చేశాడే అంటే దాని వెనుక ఏదో గూఢమైనటువంటి రహస్యం ఉన్నది. మన కర్మలకి ఫలితంగా ఆ రహస్యము మనకి కర్మలకి ఫలితంగా లభిస్తుంది అనమాట. సో ఏది చేసినా భగవంతుడు మన మంచి గురించే చేస్తాడు. తేన వినా తృణమపి నా చలతి, నీ ఆజ్ఞ లేనిదే గడ్డి పోచకు కూడా అటు ఇటు ఊగదు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటువంటిది మనకి తెలుసు. సో ఇది తెలుసుకున్నవాడు యథార్థముగా ఎరిగినవాడు అంటున్నాడు మళ్ళీ ఇంకా. సరే, ఇప్పుడు తెలిసింది కదయ్యా మనకి భగవంతుడు ఎలా జన్మిస్తున్నాడు, అతని కర్మలు దివ్యమని తెలిసిపోయింది కదా, అంటే మనకి మోక్షం దొరుకుతుందా అంటే కాదు. ఏమంటున్నాడు, యథార్థము అంటే యథార్థం అంటే ఏమిటి, వేదాలలో ఎలా చెప్పారు, ఉపనిషత్తుల్లో ఎలా చెప్పారు, భగవద్గీతలో ఎలా చెప్పారు, శ్రీమద్ భాగవతంలో ఎలా చెప్పారు అనేటువంటిది మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అంటే అక్కడక్కడ జస్ట్ ఇచ్చాడనమాట. ఇవి నెట్లో కూడా భగవంతుని ఎక్కడెక్కడ ఎలాగా చాన్సకలే పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం అని బ్రహ్మ సంహితలో భగవంతుడు అంటాడు, బ్రహ్మదేవుడు అంటాడు. చాన్సకలే అంటే 64 కళలతో నిండినటువంటి వాడు శ్రీకృష్ణుడు. చాన్సకలే పుంసా కృష్ణుడు అటువంటి వాడు. చతుషష్ఠి అంటే 64, చతుషష్ఠి కళ అంటే 64 అంటే పూర్ణ కళలు అనమాట. వాటిని 2 నెలల్లో సాందీపని ముని దగ్గర కృష్ణుడు అభ్యసించేశాడు, రోజుకొక కళ ప్రకారం. సో కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటిది మనకి చెప్తున్నారనమాట. సో యథార్థము ఇవన్నీ కూడా మనము తెలుసుకున్న తర్వాత మన దేహాన్ని విడిచినప్పుడు తిరిగి మనము జన్మించేటువంటి అవసరం ఉండదు, మనం దివ్యలోకానికి వెళ్ళిపోతాము, భగవంతునికి సేవ చేసుకుంటూ ఉంటాం అనేటువంటిది ఇందులో చెప్తున్నారు. సో ఇక్కడ మనం నిన్న ఎక్కడి వరకు చదివాము, ఫస్ట్ పేరా వరకు చదివాం కదా. అవును ప్రభుజీ. ఓకే. సో ఏం చెప్పారు చెప్పండి, నిన్న మనం ఏం డిస్కస్ చేసాం దీని గురించి, ఫస్ట్ పేరాలో భగవంతుని అవతరణ గురించి. మనం స్టార్ట్ చేసేసరికి క్లాస్ అయిపోయింది ప్రభుజీ. అయిపోయిందా, సరే సరే, ఓకే. నేను మీరు చదివేటప్పటికే అయిపోయినట్టుంది. ఓకే ఓకే, అయిపోయింది. మీరు అర్జున అని చెప్పబోతున్నారు జన్మరహస్యం అని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో భగవంతుని అవతరణ అతని దివ్యధామము నుండి మాత్రమే జరుగుననే విషయము ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడేను. ఏమని చెప్పాడు అక్కడ భగవంతుడు 4.6లో ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం అది.
ఇది 4.8. 4.6 ఏమున్నది? అజోపి సన్యవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్య ఆత్మమాయయ. నేను పుట్టుక లేని వాడనైనను, నా దివ్య దేహము ఎన్నడూను నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడైనను, నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతియుగములో అవతరిస్తుంటాను, అంటే అవతరణ తీసుకుంటున్నాను అంటే 4.6 శ్లోకంలో మనకి భగవంతుడు చెప్పాడనమాట. సో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రభుపాదుల వారు ఇందులో చెప్తున్నారు అనమాట. ఇదివరకే 6వ శ్లోకంలో చెప్పాము. అట్టి దేవాది దేవుని అవతార తత్వమును గురించి యథార్థముగా ఎరిగినవాడు భవబంధాల నుండి అది వరకే విముక్తిని సాధించినట్లుగా అర్థం అన్నమాట. సో ఎలాగైతే అంటే ఈ డౌట్ లేకుండా మనకి భగవంతుని స్వరూపము, అతని దివ్య స్వరూపము, అతనికి జన్మము మరణము అనేటువంటిది లేదు. అతడు అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అనేటువంటిది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి ముక్తి అనేటువంటిది తప్పనిసరిగా దొరుకుతుంది. కాబట్టి అట్టి వ్యక్తి ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామను తిరిగి చేరుకున్నాను. భగవద్ధామం అంటే ఏమిటి? గోలోకధామం. యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమమ్మ అని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గత. అంటే ఏమిటి పరమాం గతి? 8.15 శ్లోకం అంటన్నమాట. 8th చాప్టర్లో 15th శ్లోకంలో భగవంతుడు అన్నాడు, మాముపేత్య పునర్జన్మ. నా దగ్గరికి ఎవరైతే వచ్చేస్తాడో వాడికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే ఈ దుఃఖాలయం అనేటువంటిది అశాశ్వతము. ఈ ఎటువంటి ఈ భూలోకం ఎటువంటిదంటే దీన్నే మర్త్యలోకము అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. కాబట్టి ఇక్కడ ఆ మొత్తం అదే కాకుండా మనకి 3 తాపాలు కూడా ఉన్నాయి. 3 తాపాలు: ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఇది కాకుండా ఇంకో ఎన్నో పదం విపదం, ప్రతి ఒక్క స్టెప్పుకి కూడా ఇక్కడ ఆపద అనేటువంటిది పొంచి ఉన్నది. అంటే అందుకే ఇది కష్టాల కడలి అన్నాడు. ఈ కష్టాల కడిలో నేను దాటేస్తానండి, నా దగ్గర బోట్ ఉంది అంటే నో. ఆ బోటు ఉన్నప్పటికీ ఆ కడలిలో అంటే సముద్రంలో ఎన్నో తిమింగలాలు ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, సుడిగుండాలు ఉన్నాయి, తర్వాత ఐస్బర్గ్స్, మూవింగ్ ఐస్ మౌంటైన్స్ ఉన్నాయి కింద, మనకి తెలీదు. అలాగే ఆ బోటు ఎంతవరకు కెపాసిటీ ఉన్నది, తుఫాన్లు రావచ్చు, గాలి వీచొచ్చు. ఆ బోటు యొక్క శక్తి అంటే ఎంత కెపాసిటీ ఉన్నదో మనకి తెలీదు. చూసాము కదా టైటానిక్ అట్లాంటిది. సో ఏమైనా జరగవచ్చు. అది భగవంతుని ఆజ్ఞ ఉంటే, భగవంతుని అనుమతి ఉంటే మనం తప్పనిసరిగా ఆ తీరాన్ని దాటగలము, కడలిని క్రాస్ చేయగలము. అదే ఇక్కడ చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు? భగవంతధామాన్ని తిరిగి చేరుకుంటాడు. ఎందుకు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధి అంటే పరమాం గతిం. సంసిద్ధి మోక్ష అనేటువంటి సిద్ధిని, పరమాం గతిం అంటే హయ్యెస్ట్ లోకము గోలోకధామానికి వచ్చేస్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో భవబంధాల నుంచి విముక్తుడు అవుట సులభ కార్యం ఏమీ కాదు. మరి ఇక్కడ తెలుసుకుంటే ఈజీగా వచ్చేస్తాడు అంటే అంతమందికి అటువంటి జ్ఞానం అనేటువంటిది రాదు. అందుకే కొన్ని వేల జన్మలు తీసిన తర్వాత భగవంతుని దగ్గరికి మనం భగవంతుని నామం తీసుకునేటువంటి మహద్భాగ్యము మనకి కలుగుతుంది. ఆ కృష్ణనామం నోటి మీద రావాలంటే మనం ఎన్నో జన్మల పుణ్యం ఆర్జించి ఉండాలన్నమాట. సో మళ్ళీ కృష్ణుని నామమే కాకుండా అతని లీలలు, మహిమలు, రూపము, గుణము అన్నీ చర్చిస్తున్నాం కాబట్టి మనం చేసుకున్నటువంటి పుణ్యము చాలా ఎక్కువ ఉన్నది. సో ఇదే మార్గంలో గనక మనం వెళుతూ ఉండి ఈ శాస్త్రాలను అభ్యసించి గురువుల ద్వారా మనం తెలుసుకుంటే అప్పుడు మనకి కొద్దిగా పాసిబుల్ టు మూవ్ అహెడ్. ఎంతోమంది ఋషులు మునులు కూడా చేశారు, మరి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. కావున అందుకే అది చెప్తున్నాడు, సులభమైన మార్గం ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ దట్ వీఆర్ సపోజ్ మనము ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాము, కొద్దిగా సిలబస్ తక్కువ ఉంటుంది. సెకండ్ స్టాండర్డ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే 10th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి పబ్లిక్ ఎగ్జామ్, చదివిన స్కూల్ వేరే, రాసే ఎగ్జామ్ వేరే చోట ఉంటుంది. అందరూ కొత్త వాళ్ళే ఉంటారు. ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో మనకి తెలీదు. అలాగే మనం గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత రీసెర్చ్, ఇవన్నీ చేసిన తర్వాత మనకి అప్పుడు ఆ రీసెర్చ్లో ఎలా ఉంటుంది? వెరీ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. ఫైనల్ టెస్ట్
సో అలాగే ఈ జన్మంలో కూడా మనము భగవంతుని ధామం చేరుకోవాలంటే దట్ ఈస్ ది ఫైనల్ డెస్టినేషన్. దానికి మనము ఎంత పరిశ్రమ పడాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. నిరాకారవాదులు, ధ్యాన యోగులు కూడా అనేక జన్మల పిమ్మట అత్యంత కష్టముతో ముక్తిని సాధిస్తారు. అత్యంత కష్టంతో ముక్తిని సాధిస్తారంటే వాళ్ళు మరి ఎలాగా? వాళ్ళు అన్నీ వదిలిపెట్టేశారు కదా, సన్యాసులు అయిపోయారు కదా. నిరాకారవాదులు అంటే భగవంతునికి ఒక రూపం అంటూ లేదు అనేటువంటి వాళ్ళు అన్నమాట. భగవంతునికి ఒక రూపం అంటూ లేదు అంటే అతను ఒకే రూపంలో ఉండడు, ఎన్ని రూపాలైనా తీసుకోగలడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అసలు రూపంతో ఉన్న భగవంతున్నే మన మనస్సులో పెట్టుకుని ధ్యానించలేము. అటువంటిది మనం రూపం లేనటువంటి భగవంతుడు ఉన్నాడంటే ఎలాగ మనం ధ్యానించడము అనేటువంటిది క్వశ్చన్. సో అయినప్పటికీ వీళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. ధ్యాన యోగులు అంటే మెడిటేషన్, ధ్యాన యోగులు తపస్సు చేసేటువంటి వాళ్ళు భగవంతుని రూపాన్ని భృకుటి మధ్యలో ఉంచి తర్వాత యోగ సిద్ధి ద్వారా ప్రాణాయామం అనేటువంటి దాన్ని ఊపిరి బిగబట్టి కేంద్రీకరించి మన నొసటికి భృకుటికి మధ్య ఉన్నటువంటి ప్లేస్లో ఫోకస్ చేస్తారనమాట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అప్పుడు అక్కడ అంటే మనం అటు ఇటు విచలితం కాకుండా చేస్తారు ఈ ధ్యాన యోగులు. అలాగే వీళ్ళందరికీ కూడా మరి ఇంత కష్టం చేసినా కూడా వీళ్ళకి ముక్తి దొరుకుతుందా అంటే నో అంటున్నాడు. మరి ఎందుకు? మరి సాధారణ మానవులకి ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దానితో పాటు సాధన ఉండాలి. ఆర్ ఓన్లీ సాధన ఉన్నది, నాలెడ్జ్ లేదు, అది కూడా సరిపోదు. సాధన ప్లస్ నాలెడ్జ్ ఆర్ నాలెడ్జ్ ప్లస్ సాధన, అప్పుడే మనకి ఈ మోక్షము, ముక్తి మార్గం అనేటువంటిది లభిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో వీళ్ళు కూడా అంటే నిరాకార యోధులు, ధ్యాన యోగులు కూడా ఎక్కడి వరకు వెళ్ళగలరు అంటే బ్రహ్మజ్యోతి అంటే సత్యలోకం వరకు వెళ్ళగలరు. అంటే మరి అక్కడ ఏముంది? అక్కడ నుంచి మళ్ళీ తప్పకుండా మళ్ళీ జన్మ అనేటువంటిది ఎత్తాలి. ఎందుకు? బ్రహ్మదేవునికి కూడా మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. ఓన్లీ జన్మ లేనటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణులు. ఎందుకు? లక్ష్మీ నారాయణులు వేరే వారే కారు, వాళ్ళంతా ఒకటే అన్నమాట, ఇద్దరు ఒకటే. కాబట్టి మిగతా వాళ్ళందరూ బ్రహ్మదేవుని దగ్గర నుంచి చీమ వరకు కూడా మళ్ళీ జన్మ అనేటువంటిది ఎత్తాలి. ఆ బ్రహ్మ భువన లోక అనేటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జన్మ అనేటువంటిది ఎత్తాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నా అనమాట. సో ఈ భౌతిక జగత్తుకు మరలా తిరిగి వచ్చు ప్రమాదము కలదు. ఎందుకు అంటే సాధన కంప్లీట్ కాలేదు. కానీ భగవంతుని దేహము మరియు కర్మల దివ్య స్వభావం ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగానంతరము కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తుకు తిరిగి పతనమయ్యే ప్రమాదము నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహితలో 5.33లో ఇది చెప్పారనమాట. బ్రహ్మ సంహిత అనేటువంటిది ఒకటి ఉన్నది. మనం నిన్న దాని గురించి డిస్కస్ చేసామా? బ్రహ్మ సంహిత 5.33 లేదు కదా? ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం ఇప్పుడు. బ్రహ్మ సంహిత 5.33 ఇందులో ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం ఏం చెప్తున్నది అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు బ్రహ్మ సంహితలో, అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. భగవంతుని గురించి బ్రహ్మదేవుడు ప్రశంసిస్తున్నాడు. ఎప్పుడు? బ్రహ్మ వైవర్తన లీల అంటే బ్రహ్మదేవుడు కూడా ఈ భగవంతుని, శ్రీకృష్ణ భగవంతుని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు తన గోలోకధామం నుంచి యశోద నందుని ఇంటిలో పెరుగుతుంటాడు కదా, అప్పుడు ఏమిటి? అతడు గోపాలకుడు కదా, గోపాలకుడు కాబట్టి గోవులను మేయిస్తూ ఉన్నప్పుడు ఎలాగ అంతకుముందు గోవర్ధన గిరిని ఎత్తాడు భగవంతుడు. అప్పుడు ఇంద్రుడు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిపించి ప్రళయాన్ని సృష్టించాడు. మినీ ప్రళయం అంటారు దానికి. అప్పుడు భగవంతుడు గోవర్ధన గిరిని ఎత్తి తన చిటికిన వేలు మీద అసాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వహించాడు. సో ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవునికి డౌట్ వచ్చింది, ఇది నిజంగా పరమాత్ముడైనా, శ్రీకృష్ణుడైనా పరీక్షిద్దామని చెప్పేసి అతనితో ఉన్నటువంటి గోవులని, గోపాలకులని మాయం చేసేస్తాడు బ్రహ్మదేవుడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఓహో ఇది బ్రహ్మదేవుడు చేసిందని తెలిసి మరి అంతమంది గోపాలకులని, అంతమంది గోవులను, గోవత్సలను అంటే దూడలను, అంటే అప్పుడు ఇంకా 5-6 ఏళ్ల బాలుడు అనమాట శ్రీకృష్ణుడు. సో అప్పుడు ఏం చేశాడు? అలాగే యాజ్ ఇట్ ఈస్ అంతమంది గోపాలకులను, గోవులను సృష్టించి 1 సంవత్సరం పాటు తీసుకెళ్లడము, తీసుకురావడం చేసేవాడంట గోవులను మేపడానికి.
వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఆ గోపాలకుల తల్లిదండ్రులు కానీ, ఈవెన్ ఆవులు తమ దూడలను కానీ ఇది వేరే అని గుర్తించలేకపోయాయన్నమాట. ఎందుకు? అందట్లోనూ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుని మాయని 1 ఇయర్ పాటు బ్రహ్మదేవుడు పరీక్షించి తర్వాత తెలుసుకున్నాడు. ఓహో, ఇంతటి మహామహీనుడు ఈ శ్రీకృష్ణుడు. నేను ఈ గోవులని మాయం చేసి గోపాలకులను కూడా మాయం చేసిన ఆ శ్రీకృష్ణుడు అంతమందిని అలాగే సృష్టించి నా సృష్టికి ప్రతి సృష్టి చేశాడు కాబట్టి ఇతడు భగవంతుడు తప్ప ఇంకా వేరే ఎవరు కాదని శరణాగతిని పొంది తప్పులు వేడుకుంటూ ఈ బ్రహ్మ సంహిత అనేటువంటి గానాన్ని బ్రహ్మదేవుడు భగవంతుని కీర్తిస్తాడనమాట. ఇందులో ఏం చెప్తున్నారయ్యా 5.33లో అంటే అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం అంటే రెండవ వాడు. అద్వైతం అంటే నా ద్వైతం అంటే దెర్ ఈస్ నో సెకండ్ పర్సన్. వింటున్నారా మాతాజీ? హరిబోల్. వింటున్నాం ప్రభుజీ. ఓకే. సో నా ద్వైతం అంటే నీ లాంటి వాడు ఇంకొకడు లేడు అని స్టార్ట్ చేస్తున్నాడు బ్రహ్మదేవ్. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందం ఆది పురుషం తమహం భజామి అనేటువంటి శ్లోకము 5.33లో మనకి ఇది ఇస్కాన్లో ఎర్లీ మార్నింగ్లో ఈ శ్లోకాన్ని, ఈ ప్రేయర్స్ భగవంతుని మేల్కొల్పేటప్పుడు ఇది పాడతారనమాట ఈ శ్లోకం. అప్పుడే మార్నింగ్ మంగళారతి, మార్నింగ్ దర్శన్ 4:30 ఎర్లీ AM 4:30 AM అనమాట, ఎర్లీ మార్నింగ్. సో అద్వైతం అంటే నీలాంటి అంటే నీకు సరిసాటి అయినటువంటి వాడు. దెర్ ఈస్ నో బడీ హూ ఈజ్ ఈక్వల్ టు యూ. అద్వైతం, దెర్ ఈస్ నో సెకండ్ పర్సన్. అచ్యుతం అంటే చ్యుతి అంటే తప్పు చేయడం. నా చ్యుతి అంటే తప్పు అనేటువంటిది చేయనటువంటి వాడివి. అనాదిం, ఆది అంటే మొదలు ఉన్నది. అనాదిం అంటే మొదలు లేనివాడు అంటే నీ పుట్టుక అనేటువంటిది ఎవరికీ తెలీదు. అనంత రూపం అంటే ఎన్నో రూపాలు నీకున్నాయి. నా అంత రూపం. అనంత అంటే లెక్కలేనటువంటి రూపము ఉన్నది నీకు. ఆద్యం అందరిలోకి మొదటివాడువు. పురాణ పురుషుడు, చాలా పురాణ పురుషుడు అయ్యా నువ్వు. అండ్ ఎలా ఉన్నావు? అంత పురాణ పురుషుడు అయినప్పటికీ కూడా నవ యవ్వనంతో కలకలలాడిపోతున్నావు నువ్వు. నవ యవ్వనంచ వేదేషు దుర్లభం. వేదాలని తెలుసుకున్నంత మాత్రాన, నేను వేదాలు చదివినంత మాత్రాన నువ్వు నాకు లభిస్తావా? నువ్వు నాకు కనిపిస్తావా? నాకు తెలుస్తుందా నువ్వేమిటో, నీ పవర్ ఏమిటో, నీ మహిమ ఏమిటో అనేటువంటిది భగవంతుడు బ్రహ్మదేవుడు ఆ భగవంతుని కొలుస్తున్నాడు. వేదేషు దుర్లభం. అయ్యా నేను మోసపోయాను, నువ్వే భగవంతుడిని గ్రహించలేకపోయాను శ్రీకృష్ణ, నన్ను క్షమించు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు. కానీ ఎవరైతే భక్తితో, భక్తితో నీ పరమాత్మ అంటే నువ్వు పరమాత్మాని తెలుసుకుంటాడో వాళ్ళకి అదుర్లభం. దుర్లభం అంటే కష్టం, చాలా అసలు దొరకదనమాట, ఇంపాసిబుల్. దుర్లభం, లభం అంటే దొరికేది, దుర్లభం అంటే దొరకనిది. నా దుర్లభం అంటే కష్టము కానిది. ఎవరికి కష్టం కాదు? భగవంతుని దర్శించుకోవడము, భగవంతుని సేవించుకోవడము, భగవద్ధామానికి వెళ్ళడం అంటే ఆత్మభక్తో. అంటే ఆత్మభక్తో ఎవరైతే ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారో, పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం మనమంతా. కానీ కొన్ని జన్మల కర్మల వలన మన ఆత్మ మీద రస్ట్ పట్టేసింది. రస్ట్ అంటే ఏమిటి? దాన్ని ఏమంటారు తెలుగులో? రస్ట్, తుప్పు. తుప్పు. ప్రభుజీ. తుప్పు పట్టిపోయిందనమాట. సో ఎలాగైతే ఇప్పుడు అద్దం ఉంది, అద్దం అంతా దాని మీద మలినం అయిపోయినప్పుడు మన బింబము కనిపించదు. అలాగే మన ఆత్మ మీద ఎన్నో జన్మల తుప్పు పట్టింది, అది ఇప్పుడు తీసేసేయాలి. అది తీసినప్పుడు ఏమవుతుంది? ఆత్మభక్తో అంటే మనము ఆ భక్తితో భగవంతుని సేవించగలము. అందుకే నువ్వు గోవిందుడివి ఆది పురుషుడివి. తమహం భజామి, అటువంటి నిన్ను నేను భజిస్తున్నాను అని శ్రీమద్ బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో 5.33లో మనకి చెప్తాడనమాట. సో ఇది భగవద్గీతలో కూడా ఉంది. బ్రహ్మ సంహిత అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా, మీకు గూగుల్లో సెర్చ్ చేసినా ఈ శ్లోకం వచ్చేస్తుంది. ఏమిటనంటే అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ
గోవిందం ఆది పురుషం తమహం భజామి అనేటువంటిది ఇక్కడ 5.33 బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు భగవంతుని పొగుడుతూ పాడినటువంటి బ్రహ్మ సంహిత. సో భగవంతునికి అనేక రూపాలు మరియు అనేక అవతారాలు కలిగినవని చెప్పబడెను. నిన్న మనం డిస్కస్ చేసాం కదా, భగవంతుని అవతారాలు, పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలన్నిటి మనం చాలా డిస్కస్ చేసామన్నమాట. సో అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం, ఇదే ఈ బ్రహ్మ సంహితలో ఉన్నటువంటిది ఫస్ట్ లైన్ అన్నమాట. అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం భగవంతుని ఉన్నాయి. ఈ విధముగా భగవంతుని అనేక దివ్య రూపాలు ఉన్నప్పటికీ ఆ రూపాలన్నీ సమానములై ఉండును. మరి ఎలాగా? ఫస్ట్ది ఏమిటి? మత్స్యావతారము. మత్స్యావతారం తర్వాత కూర్మావతారము, కూర్మావతారము, నరసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వరాహావతారము, నరసింహావతారము, ఇవన్నీ కూడా మరి ఒకదానికంటే ఒకటి డిఫరెంట్ అయినప్పటికీ కూడా పొటెన్సీ వైజ్ అంటే పవర్ వైజ్ దే ఆర్ ఆల్ సేమ్ అన్నమాట. అదే చెప్తున్నాడు. ఉన్నప్పటికీ ఆ రూపాలన్నీ కూడా సమానమై ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు మనం ఒక దీపం ఉన్నదనుకోండి, ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగిస్తాము. మరి ఈ దీపానికి ఆ దీపానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఒక దీపాన్ని నుంచి ఇంకొక దీపం వెలిగించినప్పుడు రెండు దీపాలు సమానంగానే ఉంటాయి కదా. హరిబోల్. అవును ప్రభుజీ, ఒకే ప్రకాశం. అవును ప్రభుజీ. హరిబోల్. సో అదే అన్నమాట, భగవంతునికి ఒక రూపం నుంచి ఇంకొక రూపం వచ్చింది, మరి దానికి డిఫరెన్స్ ఏమన్నా ఉందంటే ఏమీ డిఫరెన్స్ లేదు అనేటువంటిది. ఆ రూపాలన్నీ సమానములై ఉండును. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే దేర్ ఇస్ నో బడీ ఈక్వల్ టు హిమ్. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్య అనేటువంటిది విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఏకోద్భూతం మహద్భూతం, అన్ని భూతాల కంటే పెద్దమైనటువంటి వాడు నువ్వు. ఏకోభూతం మహద్భూతం అనేటువంటిది శ్లోకము అందులో మనకి తెలుస్తుంది. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ, మూడు లోకాలను కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు భగవంతుడు. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, భగవంతుని రూపం ఎటువంటి ఉన్నది. త్రివిక్రముడై మూడు లోకాలని తన కాళ్ళతో కొలిచివేశాడు, జస్ట్ పాదముతో కొలిచాడనమాట. అంటే పాదమే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పాదము కొలిచి వేస్తే మరి భగవంతుని రూపము ఎంత దివ్యమైనటువంటిది, ఎంత పెద్దదైనటువంటిది అంటే మనం ఇమాజిన్ చేయలేం. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. భూలోకాన్ని కొలిచాడు, భువర్లోకాన్ని పైన కొలిచాడు, దానికంటే పైన స్వర్గలోకాన్ని కూడా భగవంతుడు కోల్చేశాడు అనమాట తన కాళ్ళతో. సో భూలోక, భువర్లోక, చతుర్లోక, భూలోక, భువర్లోక, స్వర్లోక, పైలోకాలన్నిటిని కూడా కొలిచేటువంటి భగవంతుని యొక్క దివ్య రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అద్వితీయుడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్యతత్వవేత్తలకు కష్టమైనను. ఎందుకయ్యా వీళ్ళ గురించి చెప్తున్నాడు? ఇప్పుడు విద్వాంసుడు మరియు సాంఖ్యతత్వవేత్తలు వీళ్ళందరూ కూడా విద్వాంసులు. అంటే వీఆర్ నాట్ బీలిటిలింగ్ దెమ్, అంటే వాళ్ళని కించపరిచి మాట్లాడడం కాదు మన ఉద్దేశము. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి అంటారు ఎక్కువ చదువుకున్న వాడికి ఎక్కువ డౌట్స్ ఉంటాయి అని. కానీ కొంతమంది ఏమీ చదవలేరు, చెప్పింది నమ్మేస్తారు, అంత చాలు. భగవంతుడు హీ సింపుల్ అనమాట. అతను అనోరణీయాం మహితో మహీయాం. భగవంతుడు ఏమంటాడు? భావాన్ని గ్రహిస్తాడు. అంతేకాని నాకు ఇంత విద్య ఉన్నది, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత గొప్ప ఆస్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, రూపం ఉన్నది, అవన్నీ భగవంతుడు పక్కన పెట్టేయమంటాడు. నీలో భావం ఉన్నదా? నువ్వు నీ ఎటువంటి భావము? సర్వసమర్పణ భావం ఉన్నదా? అంటే సర్వస్య శరణాగతి. నువ్వు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా నీవు భగవంతుని ముందు వీఆర్ నథింగ్. అటువంటి భావనతో అంటే అణకువతో భగవంతుని గనక మనం శరణు వేడితే భగవంతుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. విద్వాంసుడైనంత మాత్రాన భగవంతుడు దొరుకుతాడా? నో. సాంఖ్యతత్వవేత్తలు, సాంఖ్యం అంటే ఫిలాసఫీ ఆర్ ట్రూత్, తత్వం అంటే భగవంతుని తత్వం నాకు అన్నీ తెలుసు అనేటువంటి వాదన చేసేటువంటి వాళ్లకు కూడా భగవంతుడు దొరకడు. ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకోలేమలేను. చాలా ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మనం. ప్రతి ఒక్కరూ ఈ విషయమును, ఏ విషయము? రక్షతి ఇది విశ్వాస అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది. రక్షతి సదా రక్షతి ఇది విశ్వాస అంటే ఎలాగా? తల్లి బిడ్డ సంబంధం ఎలా ఉంటుంది? పిల్లవాడు తల్లిని, అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద సౌండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు కానీ పాప కానీ?
పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని కాళ్ళు చుట్టేసుకుని వెనక దాక్కుంటాడు. అంటే మదర్ ఈజ్ దేర్, నాకేం ప్రాబ్లం లేదు, అమ్మ చూసుకుంటుంది, అమ్మ వెనక నేనున్నాను. అంటే ఎందుకు, ఏమున్నది అక్కడ? విశ్వాసం అన్నమాట. ఎందుకు? అమ్మ పుట్టినప్పటి నుంచి అమ్మ ఒడిలోనే పెరిగాను, అమ్మతో పాటే ఉన్నాను, అమ్మ తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, అమ్మ ఉంటే ఇంకేమీ వద్దు, అమ్మనే ప్రపంచము అనేటువంటిది పిల్లల్లో ఉంటుంది. చాలామంది పిల్లలు పెరిగేంత వరకు. పెరిగిన తర్వాత అదే మనకు కూడా అదే సేమ్ డిఫరెన్స్. ఇప్పుడు మనం పిల్లవాళ్ళగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఆచరించి ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనం పెరిగామో, అంటే ఒక్కొక్క జన్మ ఎత్తుతూ వెళ్ళామో, అప్పుడు మనలోని అహంకారం కూడా పెరుగుతూ పోయిందనమాట. దానివల్ల ఏమైంది? భగవత్ తత్వాన్ని మనం మర్చిపోయాము. నేనే అన్నీ చేసుకోగలను. సో ఎప్పుడైతే నేనే అన్నీ చేసుకోగలను అనేటువంటి ఒక గర్వము మనలో వచ్చిందో, అప్పుడు భగవంతుడు సరే చూపిస్తాను, నీవు ఏమిటి, నా పవర్ ఏమిటి అని అంటాడనమాట భగవంతుడు. సో విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ఎటువంటి కష్టమైనా రాని, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నన్ను చూసుకుంటాడు. కష్టాలకి మనం చెప్పాలి, ఓ కష్టమా, నువ్వు అంటున్నావు నీది కష్టమని, కానీ నీకు తెలీదు, నాకు భగవంతుడున్నాడు, కాబట్టి ఈ కష్టము నన్ను ఏమీ చేయలేదు అనేటువంటి విశ్వాసము మనకుంటే తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో చేతులు పైకెత్తి భగవంతుని నమ్మింది. ద్వారకావాస కృష్ణ రక్షమాం రక్షమాం, వెంటనే భగవంతుడు వచ్చాడు. అలాగే ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు. అజామిలుడు కూడా మనం తెలుసుకున్నాం. నిద్రలో అతనికి యమభటులు కనిపించారు. అప్పుడు వెంటనే నారాయణ అని పలికితే వెంటనే విష్ణుదూతలు వచ్చేసి అతన్ని రక్షించారు. సో ఇలాగా మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. ఆ విశ్వాసము ఎవరైతే ఉందో వాళ్ళు అదే, ఎందుకంటే వేదాల్లో కూడా అదే అంటున్నారు. పురుష బోధిని శృతిలో అలా చెప్పారనమాట. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి భక్త హృద్యంతరాత్మ, భక్తుల హృదయాల్లో ఉంటానయ్యా నేను అహం భక్త పరాధీన అన్నాడు భగవంతుడు. నేను ఎక్కడో లేను, ఎక్కడున్నాను? భక్తుల హృదయాల్లో నేను ఉన్నాను, వాళ్ళ భక్తికి నేను కట్టుబడిపోయాను. అటువంటి విశ్వాసం అన్నమాట. తల్లి పిల్లల అనుబంధము భక్తునికి భగవంతునికి మధ్య ఉండేటువంటి అనుసంధానం అన్నమాట. అది ఇక్కడ చెప్పాడనమాట. సో ఇంతవరకు మనం నిన్న ఇది పారాగ్రాఫ్ మనం చదివి తెలుసుకున్నాము. మిగతాది వి విల్ ట్రై టు డిస్కస్ టుమారో. సో ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్, ఎనీ డౌట్స్ యూ హ్యావ్, మాతాజీ?